గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను. భాషా ఉద్యమం, లాంగ్వేజ్ వార్ దేశంలో మళ్ళీ మరోసారి ముంచుకొస్తున్న భాషా ఉద్యమం. ఒకప్పుడు ఈ భాషా ఉద్యమం యొక్క దుష్పరిణామాలు మనం చూసాం. మళ్ళీ అలాంటి దుస్థితిలోకే మన దేశం వెళ్ళే ప్రమాదము ముంచుకొస్తోంది. అసలు భారతదేశంలోని సామాన్య ప్రజలు ఎవరు కూడా భాషను ఒక సమస్యగా చూడడం లేదు. వారికి వేరే సమస్యలు ఉన్నాయి. భాషను ఒక సమస్యగా, రెచ్చగొట్టే విధంగా, ఒక విద్వేషాన్ని సృష్టించే విధంగా తయారు చేస్తోంది స్వార్థపరులైన కొందరు రాజకీయ నాయకులే. భాషను ఒక విద్వేషంగా తయారు చేస్తోంది అవకాశవాదులైన ఆ రాజకీయ నాయకులే. భారతదేశం ఫెడరల్ స్ఫూర్తితో ఏర్పాటైన అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. అందుకే విభిన్న జాతులతో, విభిన్న సంస్కృతులతో, విభిన్న భాషలతో ఉన్న మన భారతదేశం ఐకమత్యంగా ఒకే అఖండ భారతదేశంగా ఏర్పాటయ్యింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగము 22 భాషలను గుర్తించింది. అన్ని భాషలను సమానంగా గౌరవించింది మన దేశ రాజ్యాంగం. మన రాజ్యాంగంలో ఎక్కడా జాతీయ భాష అనేదే లేదు. అన్ని భాషలను సమానంగా గౌరవించిన రాజ్యాంగము మనం ఏర్పాటు చేసుకున్నాము. ఏ భాషకు ఆ భాష ఆ రాష్ట్ర పరిధిలో ప్రత్యేకమైనదే, విలువైనదే, గౌరవించదగిందే. కానీ మన భారతదేశంలో అధిక జనాభా మాట్లాడుతున్న భాష హిందీ. అందుకే హిందీని అధికారిక భాషగా గుర్తించారు. ఇంకొక అధికార భాష కూడా ఉంది, ఇంగ్లీష్. అది మన దేశ భాష కాదు, పరాయి దేశస్థుల భాష. అయినప్పటికీ మన అధికారిక భాషగా మనము గౌరవిస్తున్నాము. హిందీని కూడా అధికార భాషగా చేశాము. ఎందుకు అంటే ఆ దేశంలో అధిక జనాభా మాట్లాడుతున్న భాష హిందీ కాబట్టి. అంతేకాని హిందీ జాతీయ భాష కాదు, ఎవరు బలవంతంగా రుద్దడం లేదు. అందుకే మన విద్యా విధానము త్రిభాషా సూత్రం ఆధారంగా ఏర్పడింది. ప్రాంతీయ భాష, కొందరికి ఇది మాతృభాష, అందులో విద్యాబోధన జరుగుతుంది. హిందీ ఎక్కువ మంది మాట్లాడే భాష కాబట్టి హిందీని కూడా నేర్చుకోమంటున్నాము. పరాయి దేశస్థుల భాష అయిన ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాము. అదే త్రిభాషా సూత్రం యొక్క ఆవశ్యకత, అవసరం. అంతేకాని హిందీని ఎవరు ఇక్కడ బలవంతంగా రుద్దడం లేదు. కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు భాషను ఉత్తరాదని, దక్షిణాదని విడదీస్తున్నారు. మరి ఈ స్వార్థ రాజకీయ నాయకులు ఉత్తరాది భాష అయిన హిందీ వద్దు అన్నప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే కావాలి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మాకొద్దు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు మాకొద్దు అని తమ ప్రజలకు చెప్పే ధైర్యము ఈ స్వార్థపూరిత రాజకీయ నాయకులకు ఉందా? మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే మనకు కావాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలి అంటే హిందీ మనకు నేర్చుకుంటే ఆ ఉద్యోగాలు సులువుగా మనము నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని ఇక్కడ భాష ఏది, ఇక్కడ ఉత్తరాదని దక్షిణాది అనేసి విడదీసే స్వార్థ రాజకీయ నాయకుల మాటలు నమ్మద్దండి. లాంగ్వేజ్ హ్యాస్ నో బ్యారియర్ ఫర్ లవ్. ఈ ట్యాగ్తో ఒక సినిమా కూడా వచ్చింది.
అన్ని భాషల్లోనూ రిలీజ్ అయింది, బాగా హిట్ అయింది. మీకు చూసే ఉండింటారు. తమిళంలో బాగా హిట్ అయింది, తెలుగులో హిట్ అయింది. అదే సినిమాని హిందీలో డబ్ చేసి బంపర్ హిట్ కూడా చేశారు. ఈ పాటికి ఆ సినిమా ఏదో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. మనలో మనకు ప్రాంతాల వారీగా, భాషల వారీగా విద్వేషాలు సృష్టించి తమ పబ్బం గడుపుకునే స్వార్థపరులు మన మధ్యనే ఉన్నారు. ఒకప్పుడు మన మధ్య ప్రాంతాల వారీగా ఉన్న పాలకులు, సంస్థానాధీశుల మధ్యన విభేదాలు సృష్టించి వారి మధ్య ఉన్న ఐకమత్యాన్ని చెడగొట్టి దేశాన్ని విభజించేసి ఒక్కడిగా ఉన్న అఖండ భారతదేశాన్ని ఆక్రమించారు మొఘల్ పాలకులు. ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు అదే డివైడ్ అండ్ రూల్ పాలసీని మన మీద ప్రయోగించి మన దేశాన్ని ఆక్రమించి దోచుకున్నారు. కొన్ని వందల సంవత్సరాలు మనము బానిస బ్రతుకు బ్రతికాం. ఇప్పటికైనా మనము కళ్ళు తెరవాలి, ఆ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అందుకే అభివృద్ధిని పట్టించుకోకుండా ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే ఈ స్వార్థ రాజకీయ నాయకులను దూరం పెట్టండి. అప్పట్లో బ్రిటిష్ పాలకులు విద్వేషాలు రగిల్చారు. ఇప్పుడు ఈ స్వార్థ రాజకీయ నాయకులు కొందరు ఇలాంటి విద్వేషాన్ని మళ్ళీ రగిలిస్తున్నారు. ఈ స్వార్థ రాజకీయ నాయకులను మనం దూరం పెడితేనే భారతదేశము ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అమ్మ, పెద్దమ్మ ఇద్దరూ ప్రేమను కురిపించేవారే. ఇద్దరి ప్రేమలు మనకి కావాలి. ఎవరి ప్రేమను దూరం చేసుకోకూడదు. అన్ని భాషలు సమానమే. అన్ని భాషలను ప్రేమించాలి, నేర్చుకోవాలి. ఏ భాష పైన విద్వేషాన్ని పెంచుకోకూడదు. మన దేశ భాషల మీద ద్వేషం ఎందుకు నేర్చుకోకూడదు? పరాయి దేశ భాష అయిన ఇంగ్లీష్ మీద మనం మోజు పెంచుకుంటున్నాము కానీ మన దేశ భాష అయిన హిందీ పైన ద్వేషం ఎందుకు? ఈ కుత్సిత స్వార్థపూరిత రాజకీయ నాయకులు భాషపై అంత ప్రేమ ఉంటే తమ పిల్లలను పరాయి దేశ భాష అయిన ఇంగ్లీష్ వద్దు, మాకు మా పిల్లల్ని ప్రాంతీయ భాషల్లోనే చదివిస్తాము అని తమ పిల్లలను ప్రాంతీయ భాషల్లోనే విద్యాబోధన చేయించగలరా? తమ పిల్లలను చదువుల కోసం విదేశాల్లో ఎందుకు చదివిస్తున్నారు? స్వదేశంలోనే చదివించవచ్చు కదా. ఈ స్వార్థ రాజకీయ నాయకులకు తమ భాషపై అంత ప్రేమ, గౌరవము, అభిమానం ఉంటే తమ పిల్లలను తమ ప్రాంత భాషలోనే చదివించాలి. ఇంగ్లీష్ మీడియం వద్దు అని అనగలరా? ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని భాషకి సంబంధించి అన్ని మాటలు అన్నారే, మరి మాకు ఇంగ్లీష్ వద్దు, దేశ భాషలే ముద్దు అనే ధైర్యము మీకుందా? అసలు మన స్వార్థ రాజకీయ నాయకులకు ఇంగ్లీష్ మీడియం వద్దు అనే ధైర్యము అసలుందా? పరాయి దేశ భాష అయిన ఇంగ్లీషును గౌరవించినప్పుడు మన దేశ భాషలపైన ద్వేషం ఎందుకు నోరుపోస్తున్నారు? అసలు ప్రజలు ఎవరు భాష గురించి ఒక సమస్యగానే భావించడం లేదు. ఆ సమస్యను స్వార్థ రాజకీయ నాయకులే సృష్టిస్తున్నారు. చివరగా ఒక మాట, అన్ని భాషలు సమానమే. అన్ని భాషలను అవకాశం ఉంటే నేర్చుకోవాలి. మన మాజీ ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు 17 భాషలలో నిష్ణాతులయ్యారు. ఆయన అన్ని భాషలను సమానంగా గౌరవించారు. అవకాశం దొరికింది కాబట్టి 17 భాషలను నేర్చుకోగలిగారు. అది భాషల పట్ల అభిమానము అంటే. చివరగా ఒక మాట, అన్ని భాషలు సమానమే. అవకాశం దొరికితే అన్ని భాషలను నేర్చుకోవాలి. మనము ఎదగడానికి ఏ భాష తోడ్పడుతుందో ఆ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలి. అప్పుడే మన ప్రాంతాలు దాటి రాష్ట్రాల వెలుపల, మన దేశం లోపల, దేశ సరిహద్దులు కూడా దాటి విదేశాలలో కూడా మనం ఎదగడానికి
ఈ భాషలన్నీ తోడ్పడతాయి. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే ఫ్రెండ్స్.